వనపర్తి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ తుడిమేఘారెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సమావేశంలో తుడిమేఘారెడ్డి మరియు కళాకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో వెనుకబడి ఉన్న గ్రామంలో పెరిగిందని, చాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ ముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ గడిల వ్యవస్థ నిర్మూలన వల్ల ప్రభుత్వానికి మరియు పేదలను దోపిడీ చేసే స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటంలో మరియు ఆందోళనలో పాల్గొనిందని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలలో చైతన్యం తీసుకురావడంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారన్నారు. ముల్కీ ఉద్యమం తెలంగాణ చరిత్రలో ఒక మలుపు అని, ఐలమ్మ చాలామందికి మార్గదర్శనమైందన్నారు. ఆమె ధైర్యం, దృఢ సంకల్పాన్ని సామాన్య ప్రజలందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ కొండలరావు అనే భూస్వామి దగ్గర 40 ఎకరాల భూమిని సాగు చేస్తున్న సందర్భం అది. ఆ సాగు చేసిన తర్వాత పంట చేతికి వచ్చినప్పుడు తన కుటుంబంతో అందరితో కలిసి పంటను కోసి కుప్పేసుకుంటుంది, కళ్ళం కట్టుకుంటుంది. కండ్లు మండినటువంటి విష్ణూరి రామచంద్రారెడ్డి తన గోండోలను పంపించి అక్కడ ఉన్నటువంటి ధనధాన్యాన్ని మొత్తం కూడా దోసుకుపోతాడు. తల్లడిల్లిపోయినటువంటి చాకలి ఐలమ్మ ఏం చేయాలో లబోదిబం ఒత్తుకుంటుంది. ఆ సందర్భంలో ఆంధ్ర మహాసభలో ఉన్నటువంటి చాలామంది యోధులను కలుస్తుంది. కలిసిన తర్వాత చాకలి ఐలమ్మ కూడా చెప్తాడు, ఈ తెలంగాణ భూభాగంలో దేశముఖులు, భూస్వాములు, పెత్తందారులు, దొరలందరూ కూడా ఈ యొక్క పేద ప్రజల యొక్క మానాలు, ప్రాణాలు దోస్తూ ఉన్నారు. అందుకోసం నీవు ఆంధ్ర మహాసభలో సభ్యురాలుగా మేము వాళ్ళంతా చూస్తామని చెప్తారు. ఆంధ్ర మహాసభలో సభ్యురాలైనటువంటి చాకలి ఐలమ్మ ఆనాడున్నటువంటి ఎందరో మహానుభావులను కలుసుకొని పోవడం చేస్తుంది. అప్పుడు విష్ణూరు రామచంద్రారెడ్డి తల్లైనటువంటి జానకమ్మ ఆగడాలు మితిమీరిపోతున్న సందర్భం అది. జానకమ్మ ఆగడాలు మితిమీరుతున్న సందర్భంలో తట్టుకోలేనటువంటి దొడ్డి కొమరయ్య విష్ణూరు రామచంద్రారెడ్డి ఇంటి మీదకి వచ్చి అకారణంగా కాల్చి చంపుతారు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు. ఆ సంఘటన భరించలేనటువంటి చాకలి ఐలమ్మ ఇట్లా కాదనుకొని ఉత్పల సంఘం ఏర్పాటు చేస్తుంది. ఉత్పల సంఘం ఏర్పాటు చేసి అందుకోర గుతుపందుకో ఈ దొంగల దొరిమేటందుకు, అందుకోర రాయందుకు ఈ లంగల దొరిమే తందుకని సంఘం ఏర్పాటు చేసుకొని ఈ విష్ణు రామచంద్రారెడ్డి మీద పోరాటం చేస్తుంది. సోదరులారు, అందుకోసం భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీరనారి తెలంగాణ తల్లి, తెలంగాణ పోరాట యోధులు చాకలి ఐలమ్మ. అందుకోసం ఆమె. నమస్కారం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద వరంగల్ జిల్లాలో జన్మించిన చాకలి ఐలమ్మ గారి 38వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లాలో వనపర్తి బస్టాండ్ దగ్గర వనపర్తి కేంద్రంలో ఈరోజు వర్ధంతి జరుగుతుంది. దానిలో భాగంగా మేము కూడా ఆమెకు పూలదండలు వేసి వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించినందుకు చాలా గర్వకారణం ఫీల్ అవుతున్నాం. రజాకారులకు అడ్డంగా ఉన్న దొరలపాలకు అడ్డంగా పోరాడిన వీరవనిత ఆమెకు నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ చాకలి ఐలమ్మకు తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ ఆశయాలను తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ ఆశయాలను తెలంగాణ. నమస్తే, ఎవరు చెప్పుకున్నా మీరు కూడా కొద్దిగా ఎక్కిదారండి, అందరూ వస్తారు. అట్లా ఉండాలి.